ఇన్ని ఇస్తలే పోయింది కానీ నడివే లగ్గపోయింది ఇస్తారు కానీ ఈరోజు వచ్చేసి అయితే మేమైతే వెమ్లాడ్ అయితే పోతున్నాం. ఇంతవరకు మన ఛానల్లో వెమ్లాడ పోయింది అయితే ఇంతవరకు అయితే వీడియో అయితే రాలేదు. మేము ఇంతవరకు కూడా విజిట్ కాలేదు. ఇప్పుడైతే మనం అయితే వెమ్లాడ్ అయితే పోదాం. ఇప్పుడైతే మీరు చూస్తారు కదా, డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇది అప్పుడైతే చిన్నగా ఉండేది. ఇక్కడ ఉన్న మన ఇండ్లు అండ్ ఇంకోటి వచ్చేసి షాపులు ఉంటాయి కదా, వీటిని అయితే కూలగొట్టి అయితే మనకైతే పెద్దగా వెడల్పు అయితే చేస్తారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు, మెయిన్ దర్వాజా దగ్గరికి. మేమైతే ఇప్పుడైతే వెంబడి దర్శనానికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే దర్శనం అయితే చేయించుకున్నాం. మీకైతే అందరికీ తెలిసి మన వెంబడి గుళ్ళగొట్టి పెద్ద కడుతున్నారు అని చెప్పి దానికోసం ఇప్పుడైతే మనకైతే ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. మనం ఇప్పుడైతే ఎల్ఈడి దర్శనం చేసుకుని తర్వాత భీమేశ్వరం టెంపుల్ కాడికి వెళ్ళి అటు నుంచి వచ్చి ఆది కూడా వెళ్తున్నాం. మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. బ్యాక్ డోర్ నుంచి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళేటోళ్ళం కానీ కన్స్ట్రక్షన్స్ అవుతుందని క్లోజ్ చేసారు, అందుకే బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నాం. మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు. ఇదంతా మనకైతే మొత్తం కట్టేసి క్యూలోనైతే వెళ్ళిపోతున్నాం. ఎక్కువ లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. గుడి అయితే ఇంకా కడుతురు కాబట్టి అని చెప్పి మనకైతే ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. అందుకని ఇక్కడ దర్శనం చేసుకుని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎక్కువ క్యూ ఉంటుంది కానీ ఇక్కడ తక్కువ ఉంది. సోమవారం కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. దర్శనం లైన్ ఇక్కడ నుంచి అక్కడ దూరం నుంచి ఉంది, ఆ నుంచి మళ్ళా ఇదంతా నడవాలి. ఈరోజు సోమవారం అయినా కానీ క్యూ అయితే ఎక్కువ లేదన్నట్టు. లైన్ అయితే తక్కువ ఉంది. నేను మొన్న వచ్చినప్పుడు ఏమైందంటే మన అప్పుడే వెంబడి గుడి అంత పెద్ద చేస్తారు అన్నట్టు. ఈ దర్శనం పెట్టిరు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 గంటల టైం పట్టింది నాకు దర్శనం చేసుకోనికి. ఇప్పుడు ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడైతే తక్కువనే పడుతుంది నాకు తెలిసి, ఎందుకంటే క్యూ ఎక్కువ లేదు. లైన్ కూడా మీకు కనిపిస్తుంది కావచ్చు, ఇదంతా క్యూఏ. ఓకేనా, మనం అయితే ఇప్పుడు దర్శనం అయితే చేసుకున్నాం. అయ్యో మా వాళ్ళు ఇద్దరు ముంగట వస్తూ మేము వెనక్కి వస్తున్నాము. వీడియో తీసుకుంటా మా వాళ్ళు వీడియో తీరాటే మనకి కొబ్బరికాయలు పట్టుకుంటాం.
మనకి ఇక్కడనే కోడేలాగా ఇట్లా కట్టేస్తారు అన్నట్టు, మీరైతే చూసుకోవచ్చు. అన్ని ఇక్కడనే అయిపోయినాయి మనకు. దర్శనం కూడా మంది లేరనుకునే మంది వచ్చారు, కానీ దర్శనం అయితే తొందరగా అవుతుంది, మీరైతే చూసుకోవచ్చు. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే. ఎన్ని లగ్గమైంది ఇస్తారు కానీ కొబ్బరికాయ వాళ్ళే పెళ్లి పెట్టుకున్నాం. నా పెళ్లి గురించి నా పెళ్లి కోసం అవసరం మనమైతే కంప్లీట్ చేసుకుని బట్టి కోసం ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి ఇప్పుడైతే మేము వచ్చేసి మన వెమ్లవాడ దగ్గర అయితే మన శివుని విగ్రహం అయితే కడుతురు. మనం అయితే అక్కడ ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ మనకి ఏంటంటే పైనుంచి తువ్వ పోదామని చెప్పి అనుకున్నాం, కానీ అక్కడ గేట్లు అయితే వేసి రికార్డు ఓపెన్ కాలేదు. అక్కడ అయితే వర్క్ అయితే జరుగుతుంది, మన ఇంకా వర్క్ చేస్తారు. అది తెలిసి ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారో మళ్ళీ వచ్చి మొత్తం అక్కడ అయితే తిరిగి మీకైతే వీడియోని అయితే చేస్తాం. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది మన విగ్రహం? మంచిగా ఇది చాలా బాగుంది. ఎవరు ఇంకా ఓపెన్ చేయలేదు, అది ఒకటే బాధాకరం ఉంది. మన ఆదివాసి టైప్ ఉంది. మీరైతే చూసారు కదా, మేమైతే కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఎంతో ఆశపడి వచ్చినాం. మాకు ఇంకా తెలియదు ఇక్కడ వర్క్ అవుతుందని చెప్పి. దానికోసం ప్రజెంట్ అయితే మీకైతే మేము ఎంత వరకు వీలవుతుందో విజువల్స్ అంతవరకు అయితే మీకైతే చూపిస్తున్నాం, చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం నాంపల్లిగుట్ట ఉన్నాం. నాంపల్లిగుట్ట అక్కడికి ఫ్లైట్ అని చెప్పి వచ్చిన, అంటే ఏదో చూడడానికి దానికి మంచిగా ఉంటుంది అని అనుకున్నా. మనకి ఏమైందంటే ఆల్రెడీ టైర్ వేసిన ఫ్లైట్ ఉంటుంది కదా, మన దాన్ని ఏంది బ్రేక్ అయిన ఉంటుంది, ఇరిగిపోయింది. దాన్ని అయితే ఇక్కడ పెట్టారు అన్నట్టు చూడడానికి ఎలా ఉంటుంది ఫ్లైట్ అది అని చెప్పి మీకైతే చూసుకోవచ్చు. ఇక్కడ క్రాష్ ల్యాండింగ్ ఇక్కడ క్రాష్ ల్యాండింగ్ అయింది, అక్కడ కూడా పంచర్ అయింది. ఆల్రెడీ కోచ్ రిపేర్ చేస్తుంది. ఇదైతే చూసుకోవచ్చు. పంచర్ అయిందని డ్యూటీ రిపేర్ చేస్తుంది. డ్యూటీ ఇటు వచ్చేసి నాకు తెలిసి ఫ్లైట్ జెట్ అంటే ఫ్లైట్ జెట్ కలిసింది. ఇలాంటి రాళ్ళ రప్పలు యుద్ధాల సమయంలో ఉపయోగించే ఫ్లైట్ కలిసింది. సేమ్ ఆ టైప్ ఉంది, ఎందుకంటే ఒక్కళ్ళే ఎక్కుతారు, ఒక్కళ్ళకి ఉంది. ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు ఎక్కలేదు. మీరైతే మొత్తం చూపిస్తారు, చూసుకోవచ్చు. అసలు అవి అసలు మొత్తం చూపుదా నాకు తెలిసి పైన ఓపెన్ అయ్యి ఉంటుంది కావచ్చు. అది మొత్తం ఇదంతా తీసేసి పైలు చూసుకోవచ్చు. దూరంగా పంచర్ అయినాయి, పైలు చూసుకోవచ్చు. మాకైతే టైర్స్ అయితే పంచర్ అయిపోయింది. దూరం ఉంది, ఒక బాంబు పడ్డగానే ఇంకా ఇది అర్థం. ఫ్రెండ్స్ మీరైతే చూసారు ఫ్లైట్ అయితే ఆల్రెడీ మనకైతే దానికోసం చూడడానికి అని చెప్పి అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పుడైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మళ్ళా మెట్లు ఎక్కాలి. ఇప్పటికే మెట్లు ఎక్కి కాళ్ళు గుంజుతున్నాయి. మళ్ళీ ఎక్కుతున్నాం. మావాడు కిందనే ఉన్నాడు, ఎవడు మీద పోతుడు.
మొత్తం ఓవర్ చేస్తుండు కాంత అయితే. ఆల్రెడీ మీకు చూపించిన కదా, మళ్ళీ సార్ చూపించండి అని చెప్పి తిప్పుతున్నా. అక్కడ మనకు కనిపించేది అక్కడ నాంపల్లి, గిడి పెట్టు అక్కడ కోట, అక్కడ అక్కడ వచ్చేసి మీకు అయితే పాము ఉంది చూసుకోవచ్చు. విగ్రహం ఆ, వాటర్ ఇది వచ్చేసి మిడ్మానేరు. ఇదంతా విస్తీర్ణం మొత్తం ఇంత మిడ్మానేరు. ఇక్కడ నుంచి వాటర్ మనకు వస్తే కొన్ని లక్షల ఎకరాలు సాగునీరు. ఆపకూడదు దారాపుడవు 2 దోషాలు ఓలే స్వామి ఆపకూడదు దారాపుడవు అనుకున్నాడు కావాలి అన్న గణ దారాపుడవు వాయువారి గణదీప్. ఫైనల్ అయితే మనం అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ వచ్చేసి మనం నాంపల్లి గుట్టకాడికి వచ్చినాం కదా. నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన, అంటే ఫ్లైట్ ఇట్లా మొత్తం టైర్ వేసి ఉంది కావచ్చు అది ఇదని చెప్పి అనుకున్నా. కాకపోతే అదైతే మొత్తం దాన్ని ఏంటంటే ఆల్రెడీ క్రాష్ అయిన ఫ్లైట్ని తెచ్చి ఇక్కడ పెట్టారు అన్నట్టు చూస్తారని చెప్పి అంతమించి లేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ కనుక దాంతో ప్లానింగ్ ఉంటే చేస్తారని అనుకున్నా. ఇంకోటి వచ్చేసి మనం విండోడ్ ఎక్కినాం కదా, మన ఆదికి టైప్ అయితే ఇక్కడైతే శివగారి స్టాచ్యూ అవుతుంది. నాకైతే అది బాగా నచ్చింది. ఓకేనా, ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్కడ దగ్గర వెళ్ళలేకపోయినా నెక్స్ట్ టైం అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది కావచ్చు అక్కడ వర్క్, అప్పుడు వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కూడా విమానం మీద అనుకున్నాం కానీ అది కూడా ఫెయిల్ అయింది. అది అక్కడ ఇంకా చేయలేదట. దాని మొత్తం కన్స్ట్రక్షన్స్ అవన్నీ మొత్తం అయిపోయినాక ఇలా పెడతారట. క్రాస్ అయింది తీసుకొని వచ్చి వేసారు. కాకపోతే గ్రేట్, ఎందుకంటే అది ఇక్కడ దాకా వచ్చిన మంచిగా చిరిగి గుట్ట మీద. అవును, ట్రక్ లో వచ్చింది, పెద్ద ట్రక్ లో. ఓకే గైస్, మళ్ళీ ఒకవేళ మనం అయితే అది స్టార్ట్ అయినాక శివుని దగ్గరకు పోయి స్టార్ట్ అయ్యి మొత్తం ఫోటోలు ఇట్లా తీసుకుని ఉంటుంది కదా, మళ్ళీ ఆడికైతే స్టార్ట్ అయినాకనైతే ఖచ్చితంగా వెళ్ళి మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.